ఉమ్. కేటీఆర్ కట సిస్టర్ స్ట్రోక్ ఉందట. అంటే ఎవరు సిస్టర్? కవిత. హరీష్కు మరదల స్ట్రోక్ ఉందట. ఎవరు హరీష్ మరదలు? కవిత. చుట్టాలే కదా వాళ్ళు. అందుకే మతి భ్రమించి మాట్లాడుతున్నారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పండి. 90% మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంటుంది. హైదరాబాద్ చుట్టూ కేటీఆర్కు ఎన్ని భూములు ఉన్నాయో చెప్పాలి. అసలైన రియల్టర్ కేటీఆర్ అని ధ్వజం. మరి హైదరాబాద్ చుట్టూ కేటీఆర్కి అన్ని భూములు ఉంటే మరి ఆ కేటీఆర్ చేతిలో ఉన్న అన్ని భూములను వెనక్కి తీసుకొని ప్రభుత్వ ఖాతాలో ఎందుకు కలుపుతలేరు? కోకాపేట్లో దుర్గం చెరువు దగ్గర లేకపోతే రాయదుర్గ్ దగ్గర ఉన్న ఆల్రెడీ గవర్నమెంట్ ఖాతాలో ఉన్న భూమిని అమ్ముతున్నారు కదా, వేలం వేస్తున్నారు కదా. అదేదో కేటీఆర్ దగ్గర, కేటీఆర్ బినామీల దగ్గర ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత కబ్జా చేసిన కొన్ని లక్షలాది ఎకరాల భూమి వాళ్ళ దగ్గర ఉంది కదా. మీరు చెప్పేది 100% వాస్తవం. మరి ఆ భూమిని వెనక్కి ఎందుకు తీసుకుంటలేరు? ఆ ప్రయత్నం ఎందుకు జరుగుతలేదు? కనీసం కేసులను ఎందుకు పెడతలేరు? అది చెప్పాలి కదా ఫస్ట్. ఆయన అసలైన రియల్టర్ అయినప్పుడు మరి మీరు అసలు సిసలు రియల్టరా గవర్నమెంట్? అదే అర్థం వస్తుంది కదా. మీరు వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదంటే, ఆ భూమి వెనక్కి తీసుకోవట్లేదంటే. ఇప్పుడు ఏదైనా ఒక భూమి పట్టాలు అయిపోయి రిజిస్ట్రేషన్ అయిపోతే సరే, దాన్ని కోర్టుల ద్వారా మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. గవర్నమెంట్కి అది సాధ్యమే కదా. అది పక్కన పెడదాం. ఇమ్మీడియట్గా కబ్జాలో ఉన్నటువంటి భూమిని వెనక్కి తీసుకునే అధికారం అయితే మీకుంది కదా. మరి ఆ ప్రయత్నం ఎందుకు జరుగుతలేదు? కొన్ని వందల సర్వే నెంబర్లు మేము చూపిస్తాం.